కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని కొత్తపల్లి గ్రామంలో ఉన్న శ్రీదేవి ఫార్మసీ మెడికల్ స్టోర్ లో ఈ రోజు ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం సుమారు 10 గంటలకే 30 నిమిషాల సమయంలో రిజిస్టర్ లో షార్ట్ సర్క్యూట్ ఏర్పడడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో షాప్ లో ఉన్న మందులు, ఫర్నిచర్స్, ఇతర సామాగ్రి కాలిపోయాయి. స్థానికుల సహాయంతో మంటలు అదుపులోకి తీసుకువచ్చిన అప్పటికే పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఈ ఘటనలో సుమారు 3 లక్షల నుంచి 5 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లుగా షాప్ యజమాని జాడలు పాండే తెలిపారు. ఈ సంఘటనలో స్థానికులు కొంతసేపు ఆందోళనకు గురయ్యారు. జమ్మికుంట మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మహమ్మద్ జావీద్, కౌన్సిలర్లు కూటతడి తిరుపతి అజయ్ రావు, గుర్రం కావ్య, పరశురాం, బత్తుల లక్ష్మణ్, మెడికల్ యూనియన్ డ్రెస్ ఇన్స్పెక్టర్ పాల్గొన్నారు. అదే సీసీలో లాస్ట్ సీసీలో రైట్ రైట్ సైడ్ ఉండాలి ఎవరికేం ఇంజరీస్ రాలేదు కదా? షాప్ క్లోజ్ ఉండి ఇట్లా క్లోజ్ ఉన్న కదా అయింది. నేను ఉండేట్టుగా పరిశాన్ పరిస్థితి వేరే ఫ్రిడ్జ్ వల్లనే షార్ట్ సర్క్యూట్ అయ్యి ప్రాబ్లం వచ్చింది. మెయింటెనెన్స్ చేపిస్తున్నారు ప్రొడక్ట్స్ అన్ని పోయినాయి కదా? చాలా అవుతుంది అంతా సీసీ ఫర్నిచర్, సీసీ కెమెరా, టీవీ, కంప్లీట్ కౌంటర్ అంతా టీవీ పోయింది, అన్ని పోయినాయి కంప్లీట్ మొత్తం డ్యామేజ్ డ్యామేజ్. వీటికి రెఫ్రిజిరేషన్ ఉంటే డాక్యుమెంట్స్ కూడా అన్నీ పోయినాయా? అన్నీ అన్నీ కాలిపోయినాయి. పీడిఎఫ్లో ఉంటాయి సర్టిఫికెట్స్ అన్నీ పోయినాయి. మున్సిపల్ సర్టిఫికెట్, అదే షాప్కి సంబంధించిన మొత్తం ఇక్కడ ఉండే మొత్తం పోయినాయి. ఇవన్నీ ఉంది అంతా పేపర్స్ లైసెన్స్, ఇది మున్సిపల్ లైసెన్స్. అదే లేండి. లోపల మొత్తం కాలేదు, బేదుగా కాలేదు. ఎట్లా షాక్ అయింది? వైర్ ఎక్కడ? మొత్తం ఇట్లా కాలుకుంటా పైకి వెళ్ళిపోయింది. అంటే కింద షాక్ షార్ట్ అవుతుంది. షాక్ అయింది. షార్ట్ సర్క్యూట్ అయింది. షార్ట్ సర్క్యూట్ అయింది. ఇది మామూలు తాళం వేసి బయటికి వెళ్ళింది. బయటికి వెళ్ళే వరకు ఇళ్ళకి పొగలు వచ్చాయి. పొగలు వచ్చే వరకు పొగలు వస్తున్నాయని చెప్పి ఇక్కడ చుట్టుపక్కల చెప్పారు. చుట్టుపక్కల వరకు వచ్చి తాళం తీసే వరకు ఆల్రెడీ మంటలు చెలరైంది. ఇప్పటికి వాటర్ ఓవర్ చేసి చల్లవచ్చు. మీరున్నారు అప్పుడు లేరా? బయటికి వెళ్ళిపోయారా? అంటే లాక్ పెట్టినది అది? గ్లాస్ ఫిట్టింగ్ లాక్ చేసి ఉంటుంది. షట్టర్ తీసే ఉంటుంది. నాకు ఇట్లా సంగతి ఫోన్ చేయగానే తొందరగా వచ్చేసింది.
అలాగే అది పోతే వాళ్ళ స్పెషల్కు కూలి చూసి బ్రేకర్కు బండ వేసింటే దానికి ఎక్స్ట్రా ఇది ఒకసారి మాట్లాడతాను. నాకు తెలుసు అన్న, ఫస్ట్ నుంచి అన్న తెలుసు. నాకు ట్రీట్మెంట్ చేసి వాస్తవం ఇది ఖచ్చితంగా అన్న గవర్నమెంట్ మున్సిపాలిటీ నుంచి ఏదైనా సమయం చూసి మాట్లాడి కనుక్కొని నేను ఆర్థిక సాయం చేస్తాను. ఇంకోటి ఏంటంటే మీది కాలిపోయింది కూడా ఎఫ్ఐఆర్ తీసుకోండి. ఎఫ్ఐఆర్ తర్వాత 5 రోజులు వచ్చి ఇస్తారు సర్టిఫికెట్స్. పోలీసు వాళ్ళకి అయితే ఫోన్ చేయాలి కదా చెప్పేస్తాను. వాళ్ళకి చేస్తే ఏంటంటే వాళ్ళకి కాపీ చేస్తారు, కంప్లైంట్ చేసుకో. ఇప్పుడు స్టేట్మెంట్ ఇస్తారు, కాపీ ఇస్తారు. మీకు ఇచ్చినాక మరి అది మాకు ఇస్తే మేమైనా కానీ రెవెన్యూ కానీ అప్పచెప్పి మనకి కంపెన్సేషన్ అయితే ఖచ్చితంగా మేము సాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఫస్ట్ మీరు ఫాలోఅప్ చేయండి. అవన్నీ ఎఫ్ఐఆర్ చేయాలా లేకపోతే 5 రోజులు నిలవన్నా చేసినాక మరి ఎంఆర్ఓ మీరు కలుస్తారా మేము అందరం కలుద్దామా ఒకసారి మీకోసమే అందరం పోదాం. అంతేనా కాదు? మున్సిపాలిటీ నుంచి సాయం అంటే అందరు తమ్ముడు ఉన్నాడు, అన్నున్నాడు, ఖచ్చితంగా నేనున్నా. ఖచ్చితంగా మనం ముగ్గురం పోయి మీరు మేము అందరం పోయి రెగ్యులర్ చైర్మన్కి ఇచ్చి లేకుంటే అది కలెక్టర్కి ఫార్వర్డ్ చేస్తారా ఎట్లేదు చూసి కనుక్కొని చెప్పు. సరేనా అన్న? అంతేనా? పాండు అన్న జమ్మికుంటలో 18-20 వార్డులో గత 10 సంవత్సరాల నుంచి ఆర్ఎంపీగా ప్రాక్టీస్ చేసేవాడు. ఆర్ఎంపీ ప్రాక్టీస్ సరిగా నడవక ఆయనకు జీవనోపాధి సరిగా వెళ్ళక మొన్న రీసెంట్గా ఒక 4 సంవత్సరాల కింద మన హనుమాన్ టెంపుల్ పక్క పొంచి ఒక మెడికల్ షాప్ పెట్టుకోవడం జరిగింది. చిన్నగా మెడికల్ షాప్ పెట్టుకున్నాడు. అది ఒక 4-5 లక్షలతో పెట్టుబడి పెట్టి చిన్న మెడికల్ షాప్ నడుచుకుంటూ ఆర్ఎంపీ ఎంతో జీవనోపాధి చేస్తుంది. ఇవాళ పొద్దున వచ్చి షాప్ తీసి మూసుకొని బయటికి వెళ్ళి మళ్ళీ కొంచెంసేపటికి పక్కపట్టి వాళ్ళు ఫోన్ చేసి దీంట్లో పొగలు వస్తాయి ఏదో కాల్తాను అని చెప్పగానే సరిగ్గా వచ్చి అందరు కలిసి చూసుకోవాల్సి మొత్తం సాక్షి ఉంటాయి. చాలా వరకు డ్యామేజ్ అయింది, మందులన్నీ ఖరాబ్ అయినాయి, మొత్తం కాలిపోయినాయి. చాలా వరకు ఒక 4 లక్షల వరకు సరుకులు, మందులు, మెడిసిన్లు, ఇంజక్షన్లు అన్ని గ్లూకోజులు అన్నీ కాలిపోవడం జరిగింది. కౌంటర్ కూడా కాలిపోయింది. ఇవన్నీ జరిగినాయి. చూసిన అందరు కలిసి చూసారు. ఇప్పుడు మన కౌన్సిలర్ కానీ 18 వార్డు కౌన్సిలర్ కానీ 20 వార్డు కౌన్సిలర్ వాళ్ళు కూడా చూసి వాళ్ళ కొంతగా మా సంఘం తరఫున కూడా మేము చాలా వరకు సాయం చేయడానికి ప్రయత్నిస్తాం. మీరు కూడా ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం అందాలని నేను కోరుకుంటున్నాను. నాకు 18th వార్డ్ కౌన్సిలర్ తిరుపతన్న ఫోన్ చేసిండు. మా వార్డులో ఇక్కడ మెడికల్ షాప్ కాలిపోతుందని, అది కూడా పాండ్ అన్నది. అండ్ 9:30కి ఏమో షార్ట్ సర్క్యూట్ అయింది ఫ్రిడ్జ్తో. దానికి సంబంధించిన సామాన్ అంతా కాలిపోయింది. ఇంకోటి అంటే టాబ్లెట్స్ కానివ్వండి, టానిక్స్ కానివ్వండి, తర్వాత ఫ్రిడ్జ్ కానివ్వండి కాలిపోయింది. ఏదైనా ఉంటే అన్న ఖచ్చితంగా మేము మున్సిపాలిటీ దానికి సాయం ఉన్న ఆర్థిక సాయం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే మీరు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ పోయి ఎఫ్ఐఆర్ చేయండి, లేకుంటే ఫైనల్ కలవండి. తర్వాత మన ఏఈస్ కరెంట్ వాళ్ళతోనైనా సరే సంప్రదించి మీకు ఏదైనా సహాయం ఆర్థికంగా కానీ తర్వాత కలెక్టర్ గారికి ఫార్వర్డ్ చేయండి కూడా మా మున్సిపాలిటీ నుంచి చైర్మన్ గారి నుంచి సంతకం తీసుకొని ఖచ్చితంగా మేము మా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేస్తాం. మేము ఏమైనా ఉంటే మా అందరూ కౌన్సిలర్ కూర్చొని ఆర్థికంగా కావాలన్నా కూడా చూస్తామండి. జమ్మకుంట మున్సిపాలిటీ పరిధిలో కొత్తపల్లి 18 వార్డులో అన్న పాండు అన్న ఒక మినిమం 10 సంవత్సరాల నుంచి అన్న సంతో రంగపూరు ఇక్కడ బతికి ఆయన వచ్చిండు. చిన్నగా ఈ 18 వార్డు 20 వార్డులో ఆర్ఎంపీ డాక్టర్ చూస్తున్నాడు. అన్నపూర్ లేకుండా మొన్న మెడికల్ షాప్ పెట్టి జరిగింది 4 సంవత్సరాల కింద. ఆర్థికంగా అన్నం ఏం లేకుండే 2 ఆడపిల్లలు. ఈరోజు ఏంటంటే అన్నకు దుస్తులు ఏంటంటే మెడికల్ షాప్ తీసినప్పుడు మంచిగా ఉన్నాడు. వార్డు ప్రజలు ఫోన్ చేసి ఇప్పుడుతోనే అన్న కరెంట్ ఫైర్ షాక్ అయ్యి మనం ఉన్న 5 లక్షల 4 లక్షల సరుకు మొత్తం కొంత సరిపోయింది. అన్నకు ఏం లేదు, జీవితం బతుకున్నది. ఆర్థికంగా మేము ఆర్థిక చేయాలని కోరుతున్నాం. వీళ్ళ ఆర్థికంతో చేయాలని కోరుతున్నాం. మా 18 వార్డు కౌన్సిలర్ మాట్లాడుతున్నాం. అది మాట్లాడుతున్నాం. నా పేరు పూతాడు తిరుపతి. నేను 18th వార్డు కౌన్సిలర్. పాండు అనే అన్న గత కొన్ని సంవత్సరాల కిందట ఏం చేసిందంటే వార్డులో ఉన్న ప్రజలకు ఎలాంటి హానికరం లేకుండా నాకు ఈ పరిస్థితి ఉందన్న అంటే కంపల్సరీ ఫోన్ చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఏదైతే మెడిసిన్ కానీ ట్రీట్మెంట్ కానీ ఏదైతే అందించడానికి ఇప్పుడు ముందడుగు వేసేవాడు. గత కొన్ని సంవత్సరాలు ఆర్ఎంపీ చేస్తుండగా ఆయన కొద్దిగా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండడం వల్ల ఆయనకు చిన్నగా ప్రాబ్లం ఇబ్బంది ఉండొద్దని చెప్పి ఒక మెడికల్
మెడికల్ షాప్ పెట్టుకొని దాంతో జీవనోపాధి నడిపిస్తుండగా అది అనుకోకుండా ఏం జరిగిందంటే ఫ్రిడ్జ్ షార్ట్ సర్క్యూట్ అయ్యి కాలిపోవడం వల్ల అందులో ఉన్న లోపల ఉన్న అటువంటి ఏదే మెడిసిన్ కానీ అందులో టీవీ కానీ అందులో ఉన్న అన్ని పరికరాల కనీసానికి ఒక 5 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది. ఈ ఆస్తి నష్టానికి జరిగింది కాబట్టి మా మున్సిపల్ తరఫున, మా పార్టీ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకి ఇలాంటి సహాయ సహకారాలు అందించడానికి మేము కంపల్సరీ తోడుంటామని చెప్పి నేను తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. చెప్పండి. ఇవాళ మార్నింగ్ మేము పొద్దున లేచి షాప్ కాడికి వచ్చి షాప్ తీసి లోపలికి వెళ్ళి అంతా ఊడ్చి అగరబత్తి కూడా ముట్టిద్దామని ప్లాన్ చేసిన. నాకు అర్జెంటుగా అనుకోకుండా ఫోన్ రావడం వల్ల నేను బయటికి వెళ్ళిన 9 వరకు బయటికి వెళ్ళిన. గట్టిగా 9 గంటల వరకు నేను షాప్ తీసి బయటికి వెళ్ళి హైదరాబాద్ పోతాను. వెళ్ళడానికి నాకు ఏంటంటే లోపల మంటలత్తనే అని పక్కబంటి ఆ సేటు ఉండి ఇట్లా మొత్తం షాపులు అంతా పొగలత్తని మంటలత్తని అందరితోనే నాకు కాల్ చేసుకుంటే తొందరగా ఉరికొచ్చింది. ఇక్కడ ఉరికొచ్చి లోపల చూస్తాను మొత్తం మంటలు అన్నీ వచ్చిన అచ్చుతోనే ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్న మారుతి వాళ్ళు ఇట్లా వచ్చి పైపు తీసుకొని వాటర్ కొట్టింది. ఇక మరి మొత్తం అన్నీ వచ్చి చూసాను. మొత్తం లోపల చూసి అంతా మొత్తం అన్నీ కంప్లీట్గా కాలిపోయినాయి. ఇప్పుడు ఆ ఫ్రిడ్జ్ షార్ట్ సర్క్యులేషన్ అయింది. ఫ్రిడ్జ్ కావడం వల్ల మెల్లమెల్లగా పైకి వెళ్ళి మొత్తం అది కాలుకుంటా పైకి వచ్చింది. దీనికి వెంటిలేషన్ లేకపోవడం వల్ల అదంతా కంప్లీట్గా హీట్ అయ్యి పై మొత్తం కాలింది. ఈ గ్లాస్ ఫిట్టింగ్ మొత్తం గ్లాస్ మొత్తం క్రాచ్ ఆఫ్ అయినాయి. అప్పుడే నేను వచ్చి చూసేసిన ఇక ఆ టీవీ, సీసీ కెమెరాలు కంప్లీట్గా అవి మొత్తం కొలాప్స్ కాలిపోయినాయి మొత్తం. ఇక మనం జీవనోపాధి మొత్తం దీని మీద మనకి. నాకు 2 ఆడపిల్లలు. నేను ఈ షాప్ పెట్టి 4 years అవుతాను. నేను అంతమంది కారం డాక్టర్గా చేసిన. ఇంకా తిరుగుడు అవుతుందనే ఉద్దేశం మరియు ఒక షాప్ పెట్టుకుంటే ఒక కాడ ఉండాల్సిన ఉద్దేశాన్ని పెట్టుకున్నాను. కంప్లీట్గా జీవనోపాధి మొత్తం షాప్ వార్తలు వేసాను. ఏమి లేదు, ఎలాంటి ఆధారం లేకుండా నాకు పరిస్థితి వచ్చింది. అంటే మీది సొంత రెంట్ కదా? ఇది రెంటా? ఎంత కడతారు రెంట్? రెంట్ 4,000. ఇక్కడ ఇంకా ఉండే కాడ కూడా ఈ షాపింగ్ పర్పస్ రెంటే, హౌస్ పర్పస్ రెంటే. అంటే అందాక మీకు ఎంత వాల్యుయేషన్? 4-5 lakhs దాకా. అవును. మొత్తం ఫ్రిడ్జ్, కౌంటరు, పార్టీషన్, సీసీ కెమెరాలు, మెడిసిన్ ఇవన్నీ కంప్లీట్గా కొలాప్స్ మొత్తం ఏం లేకుండా కాదు. గవర్నమెంట్ ఏమైనా కోరుకుంటారు మీరు? గవర్నమెంట్కి మాకు ఏమైనా సహకారం చేయాలని మాకు ఇలా దాతలు ఉన్నాయా, ఏమన్నా దాతలు ఉన్నాయా, ఏమైనా మా ప్రెసిడెంట్ తరఫున, మా యూనియన్ తరఫున కూడా అయ్యాలని కోరుకుంటాను.